స్వేచ్ఛ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారాలు. భారతదేశ ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి అస్థికలను ఈ దేశంలో ఉన్న అన్ని పుణ్య నదులలో కలపవలసిందిగా కోరాడు అని నేను చదివినప్పుడు పవిత్రమైన నదులలో ఈ అస్థికలను నిమజ్జనం చేయడం ద్వారా ఆయన ఏం ఆశించాడు అని కొంచెం ఆలోచించేవాడిని. బహుశా ఈ దేశంలో ఎప్పటికీ తాను నిలిచి ఉండాలి, తన యొక్క భౌతిక శరీరంలోని భాగాలు ఈ నదులలో భాగమై కలిసిపోయి ఈ దేశంలో శాశ్వతంగా తాను ఉంటున్నట్లు భావించుకోవచ్చు అని అనుకున్నాడా తెలియదు. ఏది ఏమైనా అది ఆయన కోరిక. చాలామంది పెద్దవాళ్ళు ఈ దేశంలో అలా కోరుకుంటారు. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఆ అస్థికలను తీసుకొని ఆయా పుణ్యనదుల్లో కలపటం అనేది మనకున్నటువంటి ఆనవాయితీయే. కానీ కరోనా వైరస్ ఉధృతిలో ఇప్పుడు అస్థికలు కాదు, శరీరాలనే పుణ్యనదులకు వదిలివేసే పరిస్థితికి ఈ దేశం చేరుకుంది. నిన్న గంగానదిలో బీహార్ రాష్ట్రంలో బక్సర్ జిల్లాలో చౌసా అనే గ్రామం దగ్గర ఒక 40 శవాలు బాగా ఉబ్బిపోయిన స్థితిలో తేలియాడుతూ గ్రామస్తులకు కనపడ్డాయి. వీడియో తీశారు, వీడియో వైరల్ అయింది కూడా. స్ట్రే డాగ్స్, వీధి కుక్కలు కొన్ని శవాలను పీక్కు తింటున్నాయి. అశ్విని వర్మ అనబడేటువంటి ఆ ప్రాంతానికి చెందినటువంటి న్యాయవాది, సోషల్ యాక్టివిస్ట్, పేదవాళ్ళు చనిపోయిన తర్వాత శవదహనానికి కావలసినటువంటి ఖర్చులు లేక, ఇంకేమికి ఆస్కారం దొరక్క శవాలను నదిలోకి తోసేసి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది అని ఆయన చెప్తున్నారు. క్రెమేషన్ కాస్టే 30,000 నుంచి 40,000 వరకు ఉంటుంది. ప్రజలు అంత ఖర్చులు భరించగలిగిన పరిస్థితిలో లేరు. వైద్యము చాలా ఖరీదుగా మారింది. ఆఖరికి ఈ దహనం కూడా ఇంత పెద్ద ఎత్తున ఖరీదుగా మారటంతో గత్యంతరం లేక ఈ పరిస్థితిలోకి దిగిపోయారు పేదవాళ్ళు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. దీని మూలంగా వైరస్ మరింత స్ప్రెడ్ అవుతుంది. అంటే కుంభమేళా లాంటి ఉత్సవాలలో ప్రజలు వెళ్ళి గంగానదిలో ఒకసారి మునిగి తేలితే పాపాలన్నీ పోతాయి, పుణ్యాలన్నీ వస్తాయి అని భావిస్తున్న ఈ దేశంలో ఇప్పుడు ఒకసారి కాదు, శాశ్వతంగా నదిలోనే ఉండిపోమని, అస్థికలు కాదు శవాలనే నదులకు అప్పచెప్పే పరిస్థితికి మనం వచ్చేసాం. ఇది ఇప్పుడున్న స్థితి. ఇవాళ చాలామంది అయితే క్రెమేషన్ జరిగే ప్లేస్లో పోలీసులను ఉంచండి, ఫైర్వుడ్ ఆ కట్టెలకు సంబంధించిన ఖర్చును అడ్డు అదుపు లేకుండా పెంచుకుంటూ పోతున్నారు. దానికి డబల్ ట్రిపుల్ వసూలు చేస్తున్నారు. ఫైర్వుడ్ కాస్ట్ పెరగకుండా కంట్రోల్ చేయండి, ఇటువంటి రిక్వెస్ట్లు పెడుతున్నారు. ఈ బక్సర్ ఉత్తరప్రదేశ్ బోర్డర్లో ఉంది. ఉత్తరప్రదేశ్లో అయితే కొన్ని షరతుల మీద మేము క్రెమేషన్ ఫ్రీగా చేస్తాము అని ఆఫర్లు ఇచ్చే పరిస్థితికి వచ్చింది. అంటే వైద్యం చేయలేకపోయాము, క్రెమేషన్, ఖననాలు, శవదహనాలు వీటిని ఫ్రీగా చేస్తాము అనే పరిస్థితి తెచ్చుకున్నారు. అది కూడా ఆస్కారం లేని వాళ్ళు నదుల్లో పారేసుకోవచ్చు అనే ఒక ఆప్షన్ అన్నట్టు కనపడుతోంది. ఇంత దయనీయమైన, హృదయ విదారకమైన పరిస్థితిని మనం ఊహించగలిగామా? కొంతమంది తెలుగు కథా రచయితలు ఊహించినట్లే కనపడుతోంది. డాక్టర్ వి చంద్రశేఖరరావు గారు తెలుగులో చక్కటి కథలు రాసిన రచయిత.
ఆయన ఒక కథలో దాదాపు ఇటువంటిదే జరిగింది. మామగారు హాస్పిటల్లో జబ్బున పడిపోయాడు. ఇక నయం చేయించలేని పరిస్థితిలోకి వచ్చేసారు వీళ్ళు. చనిపోయాడు. డబ్బు కడితే కానీ శవాన్ని ఇవ్వమని ఆసుపత్రిలో డాక్టర్లు అంటున్నప్పుడు ఆ తల్లి తన పిల్లవాడిని తీసుకొచ్చి ఆ మామగారి శవానికి నమస్కారం చేయించి, తాతయ్య శవానికి నమస్కారం అని చెప్పి బయటకు వచ్చి శవాన్ని మీరే ఉంచుకోండి అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ కథ చదివినప్పుడు అయ్యో, ఇంత దీనమైన పరిస్థితికి నెట్టబడతారా మనుషులు? ఇది జరుగుతుందా? బహుశా కథా రచయిత కల్పనేమో అని అనుకున్నాను. కానీ ఇవాళ పరిస్థితి అంతకంటే భయంకరంగా, అంతకంటే హీనంగా కనపడుతోంది. వేల కోట్లను గంగను తిరిగి మళ్ళీ చక్కటి నీటితో పారేట్లుగా చేయటానికి, వ్యర్థాలను వేరు చేయటానికి కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఎంత ఖర్చు పెట్టారో తెలియదు. దానికోసం ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖనే నెలకొల్పింది. అవన్నీ ఎటుపోయాయో తెలియదు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే నదులు పేదవారి శవాలను ఇవాళ మోసుకెళ్తున్నాయి. మోసుకెళ్ళగలిగినంత దూరం మోసుకెళ్తాయి. ఆ తర్వాత ఆ శవాల అదృష్టం. నదిలో జలచరాల చిక్క చేతిలో చిక్కిన ఒక పరిస్థితి, ఒడ్డు కొట్టుకొస్తే వీధి కుక్కలకు చిక్కిన అదొక పరిస్థితి. అది శవం చేసుకున్న పుణ్యం మీద ఆధారపడి ఉంటుంది. అంతేగాని ప్రభుత్వాలకేమీ ఇందులో పాత్ర లేదు. ఇది ఇవాళ స్థితి. థ్యాంక్ యూ వెరీ మచ్.